బిఫోర్ దట్ యుఎస్ నుంచి వచ్చారు అనుమా మేడం. సో మరి వారి వాల్యుబుల్ మెసేజ్ కూడా తీసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అనిరుద్ధ మిరియాల. నాకు అనుమాగా మారింది. అయితే నేను హనుమంతుని ఛానలింగ్తో క్లాసెస్ చెప్తాను. సో ఆయన యొక్క స్ఫూర్తితోనే ఈ బుక్ రాశాను. ఇది పిల్లల్ని పర్ఫెక్ట్గా ఎలా పెంచాలి, వాళ్ళని ధ్యానులుగా మరియు మహానుభావులుగా, అలాగే వాళ్ళని శాకాహారులుగా ఎలా మార్చాలో చాలా క్లారిటీగా ఉంది. ఈ బుక్ మీకు 94, 90, 96 లైట్ వర్కర్స్ రంజిత్ గారి షాప్లో దొరుకుతాయి. ఇది 100 రూపాయలకి ఒక బుక్. అయితే ఈరోజు మనం క్లాస్లో ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకోండి, ఒక్క నిమిషం. మనం హనుమంతుని ఇన్వైట్ చేసుకుందాం ఈరోజు క్లాస్ కోసం. ఒక్కసారి హనుమంతుని గురువైన సూర్య భగవానుణ్ణి ఆహ్వానించుకుందాం. వారి యొక్క లైట్ అద్భుతంగా వాళ్ళ అభయహస్తం నుండి మన 3వ కన్నులోకి బంగారు కాంతిగా ప్రవేశిస్తోంది. ఏ హనుమ, నీ ఊర్జాతో ఈ క్లాస్ చెప్పమని నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను. అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఈ క్లాసు విని అర్థం చేసుకుని దాన్ని పూర్తిగా వాళ్ళ జీవితంలో వాడుకునేలాగా మా అందరినీ దీవించు తండ్రి. ఏ హనుమ, మీ ఇష్టం, మీరు కళ్ళు తెరిచి వినొచ్చు, మూసుకుని వినొచ్చు ఈ క్లాస్ని. అయితే చాలాసార్లు మనము ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి మనకి చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడు. అయితే అవి కొంతమంది ఏమో ఆ చిన్నప్పటి కష్టాలను తలుచుకుంటూ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. కొందరేమో పెద్దగా అయ్యాక వస్తాయి, కొంతమంది ఏమో పెళ్ళయ్యాక వస్తాయి. సో ఇలా మనకి కష్టాలు వస్తూ పోతూ ఉంటాయి. ఇప్పుడు 5 సంవత్సరాల కింద అయిన కష్టాలు ఇప్పుడు మనము తలుచుకుంటే అది ఒక కలలాగా, అరే అప్పుడు ఎందుకు ఏడ్చాను, నేను ఎందుకు బాధపడ్డాను, ఎందుకు నేను ఇంత స్ట్రెస్ అయ్యాను, ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ మళ్ళీ అదే కష్టం వస్తే ఏం చేస్తారు, మళ్ళీ బాధపడతారు, మళ్ళీ ఏడుస్తారు, మళ్ళీ కోపం వస్తుంది, మళ్ళీ చికాకు వస్తుంది కదా. అయితే ఇక్కడ నేను మీకు చెప్పేది ఒకటే, మీరు ఒక కష్టం ఫస్ట్ వచ్చినప్పుడు దానిలోంచి ఏం నేర్చుకోవాలో నేర్చుకోండి. మళ్ళీ 2వ కష్టాన్ని మీరు వచ్చినప్పుడు ధైర్యంగా అప్పుడు ఏం చేశాను, ఎలా చేశాను, ఎలా బయటకు వచ్చాను అన్నది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఏడ్చి బాధపడకండి. అయితే నిన్న పత్రిజీ గారు వీడియోలో ఒకటి చెప్పారు, కర్మ అని. మనకు ఏం చేస్తే మనకు అది వస్తుందంటారు కదా. అంతకుముందు జన్మల్లో, ఈ జన్మలో కొన్ని కూడా వస్తాయి ఇప్పుడు. అయితే అంతకుముందు జన్మల్లో చేసినవి మనకి ఇప్పుడు వస్తే, అంటే మనం చేసిందే మనకు వచ్చింది. మనకి ఎన్నిసార్లు గుర్తుపెట్టుకుంటాం మనం అది. సో నేను ఎప్పుడైతే కన్సల్టేషన్స్ ఇస్తానో నేను 4-5 ప్రాబ్లమ్స్ చూస్తాను. ఒకటేమో డబ్బుకు, రెండవదేమో వేరే వాళ్ళు ఇచ్చిన స్ట్రెస్, మూడవదేమో సైకలాజికల్, అట్లా లేకపోతే శరీర రుగ్మతలు, అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క బాధతో బాధపడుతూ ఉంటారనమాట. అవి మనము ధ్యానంలో ఉన్నా కూడా సడన్గా ఒకటి వస్తుంది మనకి. అయితే ఈ ధ్యానం చేసేటప్పుడు ఏమవుతుంది, మనకి ఎంతో కాస్మిక్ ఎనర్జీ మనలోకి ప్రవేశిస్తూ ఉంటుంది ధారాళంగా. అయితే ఆ ఎనర్జీని మీరు ఎలా వాడుకోవాలి, మనం ఆనాపానాసతి చేయాలని అందరికీ తెలుసు. పత్రిజీ గారు మనకి నేర్పించారు. ఎన్నో గంటలు కూర్చొని ధ్యానం చేస్తాం. సో ధ్యానం చేస్తూ ఉన్నా కూడా మనకి కొన్ని కష్టాలు వస్తున్నాయి. మరి ఎందుకు వస్తున్నాయి, ధ్యానం చేస్తే రావద్దు కదా. ఎందుకంటే మనం ఒకప్పుడు చేసింది ఇప్పుడు డిజైన్ చేసుకుంటే అది ఆ టైంకి అది వస్తుంది. అయితే అది వస్తే దాన్ని ఎలా తీసుకోవాలి, దాన్ని ఎట్లా రిలీజ్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి డబ్బు సమస్య వచ్చింది. డబ్బు అన్నది ఒకప్పుడు మనం ఒక జన్మలో ఎవరికో నష్టపెడితేనే కదా మనకి ఇప్పుడు వస్తుంది. అయితే మీరు 3 గుర్తుపెట్టుకోండి. ఒకటేమో పశ్చాత్తాపం, రెండోది పరివర్తన, మూడోది ప్రాయశ్చిత్తం. ప్రక్రియ అంటాం, అంటే దీన్ని 4P అంటాం అన్నమాట మేము. అయితే ఎప్పుడైతే మీరు నన్ను క్షమించండి, నేను ఒకప్పుడు చేసిందే నాకు వచ్చింది అంటారో, అలాగే నేను ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యను రెండోది. మూడోది డబ్బు వేరే వాళ్ళకి సహాయం చేయాలి. అంటే ఇప్పుడు ఇలా అన్నదానాలకో ఇలా ఆ డబ్బుని మళ్ళీ మీరు ఎప్పుడైతే సహాయం చేస్తారో, రిలీజ్ చేసుకుంటారో, అప్పుడు ఆటోమేటిక్గా మీ కర్మ అన్నది రిలీజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కటి కర్మ మీకు బాధ పెట్టడానికి రాదు, శిక్షణ కోసం వస్తుంది. ఆత్మ అందులోంచి ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవడానికే మీరు తెచ్చుకుంటారు. ప్రతి ఒక్కటి నేర్చుకోవడానికే తెచ్చుకుంటారు ఫ్రెండ్స్, అంతేగాని మిమ్మల్ని బాధ పెట్టడానికి మీ ఆత్మ డిజైన్ చేసుకోదు అది.
సో నేను ఇందులోంచి ఏం నేర్చుకోవాలి? సో ఫస్ట్ ఏం చెప్పాను మీకు? పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. 4వది ఇందులోంచి నేను ఏం నేర్చుకోవాలి. 5వది ఇది నాకు టెస్ట్. ఈ 5 అనుకున్నారంటే మీకు అసలు ఏ ప్రాబ్లం ఉండదు లైఫ్లో. ప్రతి ఒక్కటి నాకు ఈ టెస్ట్, నేను పాస్ అవుతా, ఇది రిలీజ్ అయిపోతుంది అని మీరు బాగా కాన్ఫిడెన్స్తో ఉన్నారనుకోండి, అది ఆటోమేటిక్గా రిలీజ్ అవుతుంది. అలాగే రెండవ ఇష్యూ నేను ఏం మేజర్గా చూస్తున్నానంటే కర్మ కాకుండా, ప్రతి ఒక్కటి కర్మ కాదు. ఈ రెండవది ఏం చూస్తున్నానంటే ఇప్పుడు కొంతమంది చనిపోతున్నారు. మొన్న కోవిడ్ అప్పుడు చాలామంది చనిపోయారు, కుప్పలు కుప్పలుగా కదా. వాళ్ళకి ఏ కర్మకాండలు మనం ప్రాపర్గా చేయలేదు. అయితే మనం ఎప్పుడైతే బ్రతికున్నప్పుడు, అంటే ఒక పువ్వు పుష్పంగా ఉన్నప్పుడు అది అద్భుతమైన వాసనలు, సువాసనలతో మంచి మంచి కలర్తో ఉంటుంది. మనం దేవుడికి పెట్టేటట్టు ఉంది ఆ పుష్పం. అలాగే పండు అది బాగా ఉన్నప్పుడు మంచి మనం తింటాము, టేస్టీగా ఉంటుంది. కానీ అది కుళ్ళిపోయాక ఏమవుతుంది? దుర్గంధం వస్తుంది. అలాగే పువ్వు వాడిపోయినాక అది ఎందుకు పనికిరాదు. అలాగే ఒక మనిషి చనిపోయాక అతను ఆత్మగా ఇక్కడే తిరుగుతాడు 12 రోజులు. 12 రోజుల తర్వాత అతని లోకానికి వెళ్ళిపోవాలి. ఆత్మలోకం అంటాం, సోల్ సిటీ అంటాం. వెళ్ళిపోక ఇక్కడే ఉన్నాడు అనుకోండి, ఎందుకుంటాడు ఇక్కడే? కొంతమంది ఉండిపోతారు ఇక్కడే. ఎందుకుంటారు? వాళ్ళకి ఒకటి మోహం, రెండోది అటాచ్మెంట్ ఉంటుంది బాగా, ఇంకోటి అయ్యో నా పిల్లలు చిన్నగా ఉన్నారు, ఇప్పుడు నేను వెళ్ళిపోతే ఎవరు చూసుకుంటారు వాళ్ళని, నా భార్య చదువుకోలేదు అని. ఇలా ప్రతి ఒక్కరూ కూడా చనిపోయామని ఫస్ట్ అసలు రియలైజ్ అవ్వరు. వాళ్ళకి తెలీదు. ఒక 2-3 రోజులు పడుతుంది. మీరు బాడీని దహనం చేసినాకనే కొంచెం రియలైజేషన్ వస్తుంది, నేను చనిపోయానని. సో ఒక్కసారి ఆ ఆత్మ కనుక 12 రోజులకి వాపస్ పోకపోతే అది కుళ్ళిపోయిందనమాట. అంటే మీనింగ్ ఆ పండు పాడైన పండుతో సమానం. వాళ్ళు భూమిపైన ఉంటే కనుక మీ ఫ్యామిలీకి ఎప్పుడు నెగిటివే అవుతూ ఉంటుంది. డబ్బు సమస్య ఉంటుంది, అలాగే మీకు అన్నీ, అంటే జాబ్ సడన్గా పోతుంది, అనారోగ్యం ఉంటుంది, ఇలా చాలా వస్తాయి. అయితే మీకు ఎలా తెలియాలి? మన లవ్ వన్స్, అంటే మన మేనత్త చనిపోతే, ఇంకోరు చనిపోతే వాళ్ళు వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారని మీకు ఎలా తెలియాలి? మీకు డ్రీమ్లో వస్తుంది. డ్రీమ్లో మీకు చనిపోయిన వాళ్ళు కనుక నాకు ఫుడ్ పెట్టు అంటే భౌతికమైనవి అడిగితే, నాకు ఫుడ్ పెట్టు, నువ్వేంటి వర్క్ చేయట్లేదు, వర్క్ చెయ్యి, లేకపోతే నాకు ఇది మనం వెళ్ళి ఇది చేద్దాం అది చేద్దామని భౌతిక థింగ్స్, లేకపోతే ఏడుస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే, ఒక నల్లని శరీరంలో మీకు డ్రీమ్లో ఉంటే వాళ్ళు పోలేదని అర్థం. మరి వాళ్ళని మీరు పంపించగలుగుతారు. మీరు పంపించకపోతే సంవత్సరాలు ఇక్కడే ఉంటారు భూమిపైన. నాకు హనుమంతుడు ఏం చెప్పాడంటే నా డ్రీమ్లో, భూమిపైన ఇప్పుడు చాలామంది మొన్న కోవిడ్తో ఇక్కడే ఉన్నారు, భూమికి నెగిటివ్ అవుతోంది ఎనర్జీ, వాళ్ళని పంపించేసేయండి అని చెప్పాడు. అది ఎలా పంపించాలి మనం అంటే, వాళ్ళని ఆనాపానసతిలో కూర్చోబెట్టాలి, వాళ్ళని పిలుచుకుని. ఇప్పుడు ఒక మేనత్త చనిపోయింది అనుకోండి, వాళ్ళని పిలుచుకొని కూర్చోబెట్టి నువ్వు ఆనాపానసతి చేస్తే నీ లోకానికి నువ్వు వెళ్ళిపోవచ్చు అని. అప్పుడు ఆ మాస్టర్స్ని ఆ లోకం నుంచి పిలుచుకుని మనము వీళ్ళు ఎప్పుడైతే రెడీ అవుతారో అప్పుడు పట్టుకెళ్ళిపోమనేది. ఆనాపానసతితో వాళ్ళలో శక్తి పెరుగుతుంది, అప్పుడు వాళ్ళని పట్టుకెళ్ళగలుగుతారు. అయితే మనది జనవరి 3rd, 4th, 5th రోజు రిట్రీట్ ఉంది ఫ్రెండ్స్. అందులో మీకు కర్మలు ఎట్లా, అంటే మన కర్మల్ని ఎలా, అధర్మాన్ని ఎలా రిలీజ్ చేసుకోవాలి, అధర్మ కర్మలు, అలాగే ధర్మాన్ని మనం ఎలా, అంటే ధర్మముతో చేసిన కర్మం ఉంటుంది కదా, ఒక మంచి కర్మ, దాన్ని ఎలా ఇన్వైట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనము ఆ రిట్రీట్లో నేర్చుకోవచ్చు. ఇది హైదరాబాద్లో ఉంది. సో ఫ్రంట్ కూర్చున్న వాళ్ళ దగ్గర పేపర్ ఉంది, అలాగే రంజిత్ సార్ దగ్గర 94, 95, 96 ఈ 3 దాంట్లో మీకు అక్కడ మీకు రిట్రీట్ డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే నా బుక్ కూడా కొనుక్కోవచ్చు, పిల్లల్ని ఎలా పెంచాలి అన్న పుస్తకాన్ని. సో ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి, నేను కూడా అక్కడే ఉంటాను. సో మీకు ఎవరికన్నా కూడా ఎర్త్ బౌండ్ సోల్స్ ఇష్యూ ఉన్నా కూడా మనం అక్కడ నేర్పిస్తాను నేను మీకు ఎలా చెయ్యాలి అన్నది. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా చెప్పారు. ఒకసారి మేడంకి గట్టిగా క్లాప్స్ కొడదాము.